హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కష్టాల ద్వారా సుఖప్రాప్తి. విశ్వపురపు ఆస్థానానికి ఒకసారి ఒక గొప్ప జ్యోతిష్కుడు వచ్చాడు. ఆయన అనేక మంది జాతకాలు చూసి ఫలితాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అది చూసి విశ్వపురపు సేనాధిపతి తన కొడుకైన ప్రేమదత్తుడి జాతకం తెచ్చి జ్యోతిష్కుడికి చూపిస్తూ, అయ్యా, వీడు నాకు ఒక్కడే కొడుకు. అస్తమానము ఏ లోకంలోనే ఉన్నట్టుంటాడు. కవిత్వం రాస్తాడు. వీడు వీరోచితంగా బతికి నా పేరు నిలబెట్టగలుగుతాడో ఏమో తోచటం లేదు అన్నాడు. జ్యోతిష్కుడు ప్రేమదత్తుడి జాతకం పరీక్షించి, ఏమిటి అలా అంటారు? ఈ కుర్రవాడికి రాజయోగం ఉంది. చిన్నతనంలోనే సింహాసనం ఎక్కి ఆ జన్మాంతం రాజ్యపాలన చేస్తాడు అన్నాడు. జ్యోతిష్కుడి మాటలు సేనాపతికి నమ్మశక్యంగా తోచలేదు. కానీ రాజుగారి ముఖం చూసినాక ఆయన గుండె ఒక్కసారిగా చల్లబడింది. నిజానికి రాజుగారు జ్యోతిష్కుడి మాట విన్న మరుక్షణమే ప్రేమదత్తును తన గర్భశత్రువుగా జమకట్టేశాడు. ఈ జ్యోతిష్కుడు ఇంతమంది జాతకాలు చూసి ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. అలాంటివాడు ప్రేమదత్తు గురించి పొరపాటు పడటం జరగదు. వాడు ఏనాటికైనా తన సింహాసనానికి ఎసరు పెట్టవచ్చు అనుకున్నాడు రాజు. రాజు ముఖం చూడగానే రాజుగారి ఆలోచన సేనాపతికి అర్థమైపోయింది. సేనాపతికి రాజభక్తి ఎంతైనా ఉన్నది. కానీ రాజయోగం గల తన కొడుకును రాజు చంపించకుండా విడిచిపెడతాడన్న నమ్మకం కొంచెం కూడా లేకపోయింది. రాజుదాకా ఎందుకు? తన కొడుకు రాజద్రోహం తలబెట్టిన మరుక్షణం తానే వాణ్ణి చంపిస్తాడు. అలాంటప్పుడు పరిస్థితి విషమించేదాకా చూస్తూ ఊరుకోవటం అవివేకం. సేనాపతి తన కొడుకును విడిచిపుచ్చడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన ప్రేమదత్తుడితో, ఒరే, నువ్వు ఇన్నాళ్ళు కవిత్వం రాస్తూ ఊహాలోకాల్లో విహరిస్తూ నాకు ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు తెచ్చావు కావు. భవిష్యత్తులో రాజ్యపాలన చేస్తావంటే నాకు సంతోషంగానే ఉంది. కానీ ఇది దక్కే సంతోషం కాదు. నిన్ను రాజుగారు రహస్యంగానైనా చంపిస్తారు, కానీ వదిలిపెట్టరు. అందుచేత నువ్వు ఈ రాత్రే దేశం వదిలి వెళ్ళిపో. ఎక్కడో అక్కడ నువ్వు బతుకుంటే నాకు చాలు అన్నాడు. ఆ రాత్రే ప్రేమదత్తుడు విశ్వపురం రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. సేనాపతి మర్నాడు రాజుతో, మహారాజా, మన రాజ్యంలో తమకు తమ సంతతికి తప్ప రాజయోగం గల మరొకడికి స్థానం లేదు. నేను జ్యోతిష్కుడి మాటలు విని నా కొడుక్కు దేశ బహిష్కరణ విధించాను. వాడు మన రాజ్యపు సరిహద్దుల్లో కనిపిస్తే మరణదండన అమలు జరపడానికి కూడా ఏర్పాట్లు చేశాను అన్నాడు. ఈ మాట విని రాజు తృప్తి చెందాడు. ఆయన మనసులో ఉన్న విచారమంతా దిగిపోయింది. జ్యోతిష్కుడి మాటలో ఏమాత్రమూ నమ్మకం లేనివాడు ప్రేమదత్తుడు ఒక్కడే. అతనికి కవిత్వం రాసి చదువుకొని ఆనందంలో మునిగి తేలటం తప్ప రాజ్యకాంక్ష, రాజ్యాలు సంపాదించుకునే శక్తి ఏ కోశానా లేవు. అలాంటి పరిస్థితుల్లో తాను ఇల్లు వాకిలి వదిలిపెట్టి దేశాంతరాలు పట్టిపోవటం ఏమాత్రమూ అర్థం లేనట్లుగా కనపడింది. ఒక్కొక్కసారి తన స్థితిని చూసి అతను వెర్రివాడిలా నవ్వుకునేవాడు. ప్రపంచానికి మతిపోయింది అనుకునేవాడు. వేళకు తిండి లేక, ఎండకు వానకు గురి అయితూ తలదాచుకునే చోటు లేక ప్రేమదత్తుడు చాలా దారుణమైన కష్టాలు అనుభవించాడు. క్రమంగా అతనికి ప్రపంచంపైన, జీవితంపైన రోత పుట్టుకు వచ్చింది. ఆకలి దప్పులతో అలమటించే ప్రేమదత్తుణ్ణి కవితా కన్య కూడా విడిచిపెట్టేసింది. ఒకనాడు అతను ఒక కాలిబాట వెంట నడుస్తూ శోష వచ్చి స్పృహ తప్పి దారిలోనే పడిపోయాడు. అక్కడికి కొద్ది దూరంలో ఉన్న ఒక గుడిసె నుంచి ఒక అమ్మాయి, ఒక ముసలిది వచ్చి అతనికి శైత్యోపచారాలు చేసి స్పృహ తెప్పించి తమ సహాయంతో అతన్ని గుడిసెకు తీసుకుపోయి ఒక మంచం మీద పడుకోబెట్టారు. కాస్త తిండి లోపలికి పోయాక ప్రేమదత్తుడి మనస్సు కూడా కొంచెం ఉత్సాహం పొందింది. ఇల్లు వదిలిన ఇంతకాలానికి ప్రేమదత్తుడు సాటి వాళ్ళ ఆదరం చవిచూశాడు. అతనికి మనుషుల మీద, జీవితం మీద మళ్ళీ కాస్తంత మమత ఏర్పడసాగింది. ఆ గుడిసెలో ఉండే అమ్మాయి, ముసలిది చాలా మంచివాళ్ళులాగా కనిపించారు. మీరెవరు, ఏ ఊరు అని ఆ అమ్మాయి అతన్ని అడిగింది.
నాకెవరూ లేరు. నా పేరు ప్రేమదత్తుడు. జీవితంలో నాకున్న అందమల్లా మంచి కవిత్వము పఠించడము రచించడమును అన్నాడు అతను. నేను అలాంటి పరిస్థితిలోనే ఉన్నాను. ఈ అవ్వ తప్ప నాకు కూడా అయిన వాళ్ళెవరూ లేరు. మీకు కావలసింది కవిత్వం రాసుకోవటమే అయితే మాతో పాటు ఈ గుడిసెలోనే ఉండిపోవచ్చు. దిక్కులేని తిరుగుడు దేనికి? ఎప్పుడు ఈ గుడిసె మీద మా మీద విసుగుపుడితే అప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నది ఆమె. నన్ను మీరింత ఆదరంతో చూస్తూ ఉంటే నాకు మీ మీద ఎందుకు విసుగుపుడుతుంది అన్నాడు ప్రేమదత్తుడు. నేను అనాకారిదాన్ని. నా ముఖం చూడగా చూడగా ఎవరికైనా విసుగు పుట్టవచ్చు అన్నది ఆ అమ్మాయి. ప్రేమదత్తుడు ఆశ్చర్యంగా ఆమె కేసు చూసి, నువ్వు అనాకారిదానివా అని ఆమె అంతః సౌందర్యాన్ని పొగుడుతూ ఒక పద్యం రాశాడు. ఆ పద్యం చూసి ఆ అమ్మాయి ఆనందాశ్రువులు రాల్చింది. రోజులు గడుస్తున్నాయి. ప్రేమదత్తుడు ఆ అనాకారి అమ్మాయి పైన ఎంతో అభిమానం చూపుతూ వస్తున్నాడు. అది చూసి అవ్వ ఒకనాడు, నాయనా, ఈ పిల్లకు పెళ్లి ఈడు మించిపోయింది. అనాకారి అని ఎవరూ పెళ్ళాడారు కారు. పెళ్లి కాని పిల్ల ఊళ్ళో ఉంటే నలుగురు అస్తమానము ఆడిపోయేసాగారు. వాళ్ళ సూటిపోట్లు భరించలేక ఊరికి దూరంగా ఇక్కడ ఈ పాక వేసుకొని ఉంటున్నాము అన్నది. ఈ పిల్లలో అనాకారితనమే చూసిన వాళ్ళు మూర్ఖులు. ఈమె హృదయంలోనూ మనస్సులోనూ ఎంతో సౌందర్యం ఉన్నది. నేను ఈమెను ప్రేమించాను, పెళ్ళాడగలను కూడా. కానీ నా బోటి బికార్ని పెళ్ళాడి ఈమె ఏం సుఖపడుతుంది? ఇన్నాళ్ళు మీరు గనక నన్ను పోషించారు గాని నాకు ఒక్క పూట కూడా మిమ్మల్ని పోషించే శక్తి లేదు అన్నాడు ప్రేమదత్తుడు. నీకేం నాయనా, అందగాడివి, ఇవాళ ఈ అమ్మాయిని ప్రేమించానంటున్నావు. కానీ ఈ ప్రేమ ఎంతకాలం ఉంటుంది? రేపు చక్కని పిల్ల కనబడితే ఆమెనే ప్రేమిస్తావు అన్నది అవ్వ. నేను ఎప్పటికైనా పెళ్ళాడితే ఈమెను తప్ప పెళ్ళాడనని ప్రమాణం చేస్తాను అన్నాడు ప్రేమదత్తుడు. మాకు నీ బీదరికం చూస్తే భయం లేదు నాయనా, వెంటనే మీ ఇద్దరికి పెళ్లి ఏర్పాట్లు చేయిస్తాను అన్నది అవ్వ. మర్నాడు పెళ్లి ముహూర్తానికి ఆ దేశపు రాజుగారే సపరివారంగా బయలుదేరి రావటంతో అసలు సంగతి బయటపడింది. ఆ గుడిసెలో ఉండే అమ్మాయి ఆ దేశపు రాజుగారి కూతురే. ఆమె పేరు చంద్రిక. ఆమెకు యుక్త వయసు రాగానే తండ్రి ఆమె పెళ్లి తలపెట్టాడు. అనాకారి అని ఎవరూ ఆమెను పెళ్లాడటానికి ముందుకు వచ్చారు కారు. రాజు ఆమెను పెళ్లాడటానికి ఒప్పుకున్నవాడికి అర్ధరాజ్యం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ చంద్రిక ఒప్పుకోలేదు. అందం చూసి మోహించినవాడు ప్రేమించలేడు. రాజ్యలోభంతో నన్ను పెళ్లాడేవాడు ప్రేమించబోడు. నాకు కావలసిన నిజమైన ప్రేమ ఈ రాజభవనంలోకి అడుగుపెట్టదు. నన్ను దూరంగా ఒక గుడిసెలో 1 ఏడాది ఉండనివ్వండి. ప్రేమ నన్ను వెతుక్కుంటూ వస్తుంది అన్నది చంద్రిక తండ్రితో. కూతురు చెప్పిన మాట రాజుకు సమంజసంగానే కనపడింది. ఆయన నగరానికి దూరంగా ఒక గుడిసె వేయించి అందులో చంద్రిక జీవనానికి అవసరమైన ఏర్పాట్లు చేసి చిన్నతనం నుంచి ఆమెను పెంచిన దాదిని తోడుగా ఉంచాడు. అనేక వారాలు నెలలు గడిచిన మీదట ప్రేమ అనేది ప్రేమదత్తుడి రూపంలో ఆ గుడిసెలోకి అడుగుపెట్టింది. ఈ సంగతులన్నీ విన్నాక ప్రేమదత్తుడు చంద్రికతో తన అసలు కథ చెప్పాడు. ఇద్దరూ కష్టాల ద్వారానే సుఖం సంపాదించుకున్నారు. వాళ్ళ కష్టాలే వాళ్ళ మధ్య ప్రేమ బంధమయ్యాయి. రాజుగారు తన కూతుర్ని కాబోయే అల్లుణ్ణి పెద్ద ఊరేగింపుతో నగరానికి తీసుకుపోయి వాళ్లకు పెళ్లి చేసి ఆ రోజునే తన అర్ధరాజ్యానికి అల్లుణ్ణి అభిషిక్తుని కూడా చేశాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ కథ పేరు మంత్రపు కంచి. ఒకప్పుడు మలయాళ దేశంలో మామూలు మనుషులు కూడా మంత్ర విద్యలు నేర్చేవారు. అయితే వాళ్ళు బతుకు తెరువు కోసం వేరువేరు వృత్తులు చేసుకునేవారు. ఒక తంబీరాన్ వద్ద ఒక బండి తోలేవాడు ఉండేవాడు. తంబీరాన్ బండి మీద ఎక్కడికైనా పోవలసి వచ్చినప్పుడు బండిని తోలటం తప్ప వాడికి ఇంకేం పని లేదు. తంబీరాన్ గారి బండిని లాగటానికి 30 గుర్రాలు ప్రత్యేకంగా ఉండేవి. వాటిని సంరక్షించడానికి వేరే మనుషులు ఉండేవాళ్ళు. ఒకనాడు తంబీరాన్ బండిలో ఎక్కడికో పోతూ ఉండగా ఒక చోటికి వచ్చేసరికి గుర్రాలు చటుక్కున ఆగిపోయాయి. బండివాడు ఎంత ఆదలించినా అవి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.
బండివాడు తల ఎత్తి చూసేసరికి ఒక ఇంటి కప్పు మీద ఒక మనిషి కప్పు నేస్తూ కనిపించాడు. బండివాడు ఆ మనిషిని కేకపెట్టి, అన్నా, మమ్మల్ని మా దారిన వెళ్ళని అన్నాడు. ఆ మనిషి కప్పు మీద నుంచి కిందకు చూసి, నాతోనేనా మాట్లాడుతున్నావు? నా మానాన నేను పని చేసుకుంటున్నాను. నిన్ను అడ్డానా? నిక్షేపంగా నీ దారిన వెళ్ళు అన్నాడు. బండివాడు మారు మాట్లాడక తన కంచి పైకి తీసి దానిమీద 3 సార్లు ఊది బండి గుర్రాల్ని గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఇంటి కప్పు మీద ఉన్న మనిషి కెవ్వున అరిచి కిందపడి గిలగిలా తన్నుకోసాగాడు. ఇదంతా కళ్ళారా చూసిన తంబీరాను తన బండివాడికి చేతబడి తెలుసునని గ్రహించి వాణ్ణి క్షణం కూడా ఉంచుకోవడం ఇష్టం లేక 1 ఏడాది జీతం అదనంగా ఇచ్చి, ఇక నువ్వు నాకు బండి తోలనవసరం లేదు అని చెప్పి పంపించేశాడు. బండివాణ్ణి పంపించేశాక తంబీరాన్ గారి గుర్రాలు చిత్రంగా ప్రవర్తించసాగాయి. అవి కాసా వాళ్లను దగ్గరికి రానిచ్చేవి కావు. వాళ్ళు గడ్డిగాని బొక్కెరతో నీరుగాని తీసుకొని వస్తే అవి వెనక కాళ్ళ మీద లేచి నిలబడి గట్టిగా సకిలించి ముందు కాళ్ళతో భయంకరంగా తన్నవచ్చేయి. ఇలా చేసి అవి 3 రోజుల పాటు మేతగాని నీరు కానీ ముట్టలేదు. తంబీరాను ఇదంతా బండివాడి పని అయి ఉంటుందనుకొని వాణ్ణి పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి, నిన్ను యజమాని గారు వెంటనే రమ్మంటున్నారు అన్నాడు. ఆయన నాకిప్పుడు యజమాని కాడు, నేనింట్లో లేనని చెప్పు అని బండివాడు ఆ మనిషిని పంపించేశాడు. మధ్యాహ్నం దాటినాక మరొక మనిషి వచ్చి, యజమాని గారు రమ్మంటున్నారు అన్నాడు. యజమాని గారి గొంతు నన్ను పొమ్మనటం చెవులు పడింది గాని రమ్మనటం నా చెవులు పడలేదే అన్నాడు బండివాడు. చేసేది లేక తంబీరాను సాయంకాలం తానే స్వయంగా వెళ్ళి బండివాణ్ణి వెంట పెట్టుకుని వచ్చాడు. వాడు వచ్చేసరికి గుర్రాలశాల నానా బీభత్సంగా ఉన్నది. బండివాడు తన పాత కంచి గోడ నుంచి తీసి గుర్రాల దగ్గరికి వచ్చి, మీకేం పోయే కాలం అంటూ దాన్ని గాలిలో చెళ్ళుమనిపించి, కాసావాళ్లతో గడ్డి తెచ్చివేయండి, ఎట్లా తినవో చూస్తాను అన్నాడు. గుర్రాలకు దెయ్యం వదిలినట్లయింది. అవి ఏమీ ఎరగనట్లు మేత తిని నీళ్లు తాగాయి. తంబీరాను బండివాడికి జీతం పెంచి ముసలివాడైన దాకా వాణ్ణి తన నౌకరీలోనే ఉంచుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు శక్తిమంతులు. విసుగు చెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నిన్ను చూస్తుంటే నాకొక అనుమానం కలుగుతున్నది. పూర్వం విక్రమదేశాన్ని పాలించిన మహేంద్ర మహారాజు కొడుకు జయంతుడిలాగే నువ్వు కూడా హీనుల సంపర్కం వల్ల ఈ హేయమైన పని మీద వేసుకున్నావనిపిస్తున్నది. నీకు రాజకుమారుడైన జయంతుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. మహేంద్రుడు విక్రమరాజ్యాన్ని ఏలినప్పుడు ప్రజలు సుఖంగానే బతికారు. కానీ రాజధానిలో అపూర్వమైన తెలివితేటలు ప్రదర్శించే దొంగలు కొందరు ఉండేవాళ్ళు. ధనికులకు వాళ్ళంటే సింహస్వప్నంగా ఉండేది. మామూలు ప్రజలు వాళ్లను గురించి అసాధారణమైన కట్టుకథలు కూడా చెప్పుకునేవారు. మహేంద్రుడి కొడుకు జయంతుడు చాలా తెలివైనవాడు, మంచి ధైర్య సాహసాలు కలవాడు. అతను కూడా తమ నగరంలోని దొంగలను గురించి ఎన్నో కథలు విన్నాడు. అందరూ అనుకున్నట్టుగా ఆ దొంగలు అమానుష శక్తులు గలవాళ్లని అతను నమ్మలేదు. కానీ వాళ్లకు గల నిజమైన శక్తులేవో తెలుసుకోవాలని అతనికి చాలా కోరికగా ఉండేది. ఏదో విధంగా ఆ దొంగలతో పరిచయం చేసుకోవాలని కూడా అతనికి ఆసక్తిగా ఉండేది. అందుచేత జయంతుడు ఒక అమావాస్య రాత్రి నల్లని బట్టలు ధరించి ఊరంతా మాటుమణిగాక వీధుల వెంబడి దొంగలాగా నక్కుతూ కదలసాగాడు. అతనలా కొంత దూరం వెళ్ళేసరికి అకస్మాత్తుగా ఒక నల్లని ఆకారం అతని ఎదుట ప్రత్యక్షమై, ఎవరు నువ్వు అని అడిగింది. నేను దొంగను అన్నాడు జయంతుడు చిన్న గొంతుతో. నేను గజ దొంగను, నాతోరా అన్నాడు మొదటి వ్యక్తి. ఇద్దరూ కలిసి కొంత దూరం వెళ్ళేసరికి మరి ఇద్దరు వారిని కలిశారు.
గజదొంగ జయంతుణ్ణి వాళ్లకు పరిచయం చేసి, మన జాతివాడే, ఇంకా వయసు అనుభవము ఉన్నట్టు లేవు అన్నాడు. కుర్రాడా, దొంగతనం తేలిక పని కాదు. దొంగవుగా పైకి రావాలంటే మాకున్నట్టుగా నీకు కూడా ఏదో ఒక ప్రత్యేక శక్తి ఉండాలి అన్నాడు కొత్త దొంగల్లో ఒకడు. మీకున్న ప్రత్యేక శక్తులేమిటి అని జయంతుడు దొంగల్ని అడిగాడు. కుక్క మురిగితే అదెందుకు మురిగేది నేను చెప్పగలను అన్నాడు ఒక దొంగ. చేతి కర్రను నేలకు తాటించి భూమి అడుగున ఏమి పాతిపెట్టి ఉన్నది చెప్పగలను అన్నాడు రెండో దొంగ. ఒకసారి చూసిన మనిషిని ఏ వేషంలో ఉన్నా నేను పోల్చుకోగలను అన్నాడు మూడోవాడు. వాళ్ళు ముగ్గురు తమ శక్తులు బయటపెట్టాక జయంతుడు కూడా ఏదో ఒకటి చెప్పవలసి వచ్చింది. అందుచేత అతను, నాకు శక్తి ఉన్నది, ఎవరు ఎటువంటి చిక్కుల్లో ఉన్నా నేను వారిని కాపాడగలను అన్నాడు. ఈ మాట విని దొంగలు పరమానందం చెంది, ఆ మాట నిజమైతే నువ్వే మాకు నాయకుడివి, నీ శక్తి ముందు మా శక్తులేపాటివి అన్నారు. మీరు మీకు గల శక్తులు చెప్పారు, బాగానే ఉంది కానీ చూసి సంతోషించాలని నా కోరిక అన్నాడు జయంతుడు. అదెంత భాగ్యం, అవి మాకు అడుగడుగునా అవసరమే. దొంగతనానికి ఎటుపోదామో నువ్వే చెప్పు, మా శక్తులు నీకే తెలుస్తాయి అన్నారు దొంగలు. మళ్ళీ చిన్న చోట్లకి దేనికి, రాజభవనానికే పోదాం అన్నాడు జయంతుడు. నలుగురు కలిసి రాజభవనం వెనక ప్రాంతానికి వెళ్ళి ప్రహరీ గోడ మీదుగా ఉద్యానవనంలోకి దిగారు. అంతలోనే కుక్క మొరిగింది. అది మనల్ని చూసి మొరగలేదు, తన యజమానిని చూసి మొరిగింది అన్నాడు ఒక దొంగ. మరొక దొంగ ఉద్యానవనంలో కర్రతో అక్కడక్కడ నేల మీద కొట్టి, నిలువు లోతున ఒక సొరంగం ఉన్నది, మనం దానిలోకి గుంట తవ్వితే ఆ సొరంగం గుండా రాజభవనంలోకి నిరపాయంగా ప్రవేశించవచ్చు అన్నాడు. తోటలో తవ్వే పరికరాలుంటాయి, వాటి కోసం వెతుకుతూ ముగ్గురు దొంగలు మూడు పక్కలకి వెళ్ళగానే జయంతుడు పహరా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన ముఖం వారికి చూడనిచ్చి, తోటలో ముగ్గురు గజదొంగలున్నారు, వెళ్ళి పట్టుకోండి అని చెప్పి తన దారిని తాను భవనంలోకి శయ్యాగారానికి పోయి సుఖంగా పడుకొని నిద్రపోయాడు. ఆ రాత్రి ముగ్గురు గజదొంగలు పట్టుబడ్డారు. మర్నాడు రాజసభలో విచారణ జరిగింది. నగరంలోని గజదొంగలు పట్టుబడ్డారని వినగానే వాళ్ళని చూడటానికి జనం తండోపతండాలుగా వచ్చారు. వాళ్ళ విచారణ ప్రారంభం కాకముందే జయంతుడు యువరాజు దుస్తులు ధరించి రాజుగారి సమీపంలో కూర్చున్నాడు. దొంగలను బంధించి రాజుగారి ఎదుటకు తీసుకువచ్చారు. వాళ్ళ ముగ్గురి ముఖాలు కోపంతోనూ విచారంతోనూ నిండి ఉన్నాయి. అంతలోనే వారిలో ఒకడు తల ఎత్తి చూసి జయంతుణ్ణి గుర్తించి అందరికీ వినపడేలాగా మిగిలిన వాళ్లతో, మనవాడు రాజుగారి పక్కనే ఉన్నాడు, మనకేం భయం లేదు అన్నాడు. ముగ్గురు దొంగలు జయంతుడి కేసి సంతోషంగా చూశారు. జయంతుడు తండ్రి కేసు తిరిగి, వాళ్ళు నా స్నేహితులు, వాళ్ళని వదిలిపెట్టేయండి అన్నాడు. రాజుగారు ఒక్క క్షణం పాటు కొడుకు కేసు వింతగా చూసి దొంగలను విడిచిపుచ్చమని తన భటులను ఆజ్ఞాపించాడు. దొంగలు జయంతుడికి రాజుగారికి నమస్కారం చేసి తమ దారిన తాము వెళ్ళిపోయారు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం, జయంతుడు అలాంటి గజ దొంగల్ని ఎందుకు చెయ్యి దాటిపోనిచ్చాడు? దొంగల్ని పట్టి శిక్షించడం రాజపుత్రుడి ధర్మం కదా, ఆ ధర్మాన్ని ఎందుకు పాటించలేదు? పైపెచ్చు ఆ దొంగలు తన మిత్రులని తండ్రికి ఎందుకు చెప్పాడు? ఇది దొంగల సంపర్కం వల్ల అతనితో ఏర్పడిన హీన భావ లక్షణాలా, లేక ఇందుకు మరో కారణం ఏమైనా ఉన్నదా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, ఈ సంఘటనలో దొంగల విచారణ, శిక్ష అన్న ప్రశ్నే లేదు. దొంగలను ఎందుకుగాను శిక్షిస్తారు? వాళ్ళు ఏ దొంగతనమూ చేయనే లేదింకా. వాళ్ళను పట్టుకుని ఖైదు చేయించడమే జయంతుడి అభిప్రాయమైతే అతను ఆ రోజు సభకు రానవసరం లేదు. ముగ్గురు గజదొంగల శక్తులు పరీక్షకు వచ్చాయి. ఇద్దరి శక్తులు జయంతుడి ఎదుటనే రుజువయ్యాయి. మూడోవాడి శక్తి జయంతుడి శక్తి రుజువు కావలసి ఉన్నది. ఆ పరీక్ష పూర్తి కావటానికే జయంతుడు కాపలా వాళ్లకు దొంగలను పట్టి ఇచ్చాడు. దొంగలను రాజభవనానికి తెచ్చింది తానే అయి ఉండి
వారిని తానే కాపలా వాళ్లకు పట్టి ఇచ్చి ఉండి కూడా అతను సుఖంగా నిద్రపోయాడంటే అతని అంతరాత్మలో దురుద్దేశం లేనట్లు స్పష్టమవుతుంది. రాజ్యసభలో 3వ గజ దొంగ జయంతుణ్ణి పోల్చడమే కాక అతను తమకు సహాయపడతాడన్న విశ్వాసం కూడా చూపాడు. కనుకనే జయంతుడు తన తండ్రితో ఆ దొంగలు తన స్నేహితులని చెప్పుకున్నాడు. అన్ని విధాల జయంతుడి ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కొనియాడదగినవి అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.